హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని బహదూర్పురాలో అగ్ని ప్రమాదం జరిగింది. లారీ మెకానిక్ వర్క్షాప్లో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న 3 అంతస్తుల భవనానికి మంటలు వ్యాపించాయి. మంటల్ని అదుపు చేసేందుకు ఫైర్ సేఫ్టీ సిబ్బంది కష్టపడుతున్నారు. ప్రతి ఏటా ఈ లారీ వర్క్షాప్లో ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని బహదూర్పురాలో అగ్ని ప్రమాదం జరిగింది. లారీ మెకానిక్ వర్క్షాప్లో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న 3 అంతస్తుల భవనానికి మంటలు వ్యాపించాయి. మంటల్ని అదుపు చేసేందుకు ఫైర్ సేఫ్టీ సిబ్బంది కష్టపడుతున్నారు. ప్రతి ఏటా ఈ లారీ వర్క్షాప్లో ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లే తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని బహదూర్పురాలో అగ్ని ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అంచనాకు సిద్ధంగా ఉన్నారు. రమేష్, పాతబస్సులోని బహదూర్పుర ఎక్స్రోడ్ లో జరిగిన లారీ మెకానిక్ వర్క్ షాప్ లో భారీ అగ్ని ప్రమాదం సంబంధించింది. ఇప్పుడే కొద్దిసేపటికి సంబంధించిన ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. మంటలు నాశనం ఇప్పటికే 4 ఫైర్ ఇంజిన్ సంఘటన స్థానానికి చేరుకుంటుంది. అంటే దాని పక్కనే ఒక 3 అంతస్తుల భవనం ఉంది. దాంట్లో పెద్ద ఎత్తున మొత్తం ఆ 3 అంతస్తుల భవనంలో దాదాపు 12 పైగా ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆ ఫ్యామిలీస్ మొత్తాన్ని కూడా అధికారులు వెకెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈ మంటలు ఒక్కసారిగా భవనం లోపల వరకు చూసుకుపోయి మొత్తంగా ఆ భవనాన్ని కూడా చుట్టుపెట్టడంతో వెంటనే ఆ భవనంలో ఉన్న వాళ్ళందరూ కూడా వెంటనే కిందికి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. 3 అంతస్తుల భవనం మొత్తం కూడా మంటలకు అంటుకొని పోతుంది. అయితే ఈ మెకానిక్ షెడ్ లో పెద్ద ఎత్తున ఆయిల్ తో పాటుగా మిగతా ఫ్లేమబుల్ సంబంధించిన మెటీరియల్ పెద్ద ఎత్తున ఉండటంతో ఆ మంటలు భారీ స్థాయిలో ఎగిరిపడుతున్నాయి. మంటలు చేసేందుకు అటు అధికారుల తరం కూడా కావట్లేదు. ఎందుకంటే మంటలు చుట్టుపక్కల నుంచి అన్ని వైపుల నుంచి కూడా మంటలు విస్తరిస్తున్నాయి. అదేవిధంగా చిన్న రోడ్డు కావడం ద్వారా అక్కడికి వెళ్ళడానికి ఒక చిన్న రోడ్డు మాత్రమే ఉంది. ఆ రోడ్డు లోపలికి ఒక ఫైర్ ఇంజిన్ వెళ్తే ఇంకో ఫైర్ ఇంజిన్ వెళ్లే స్థితిలో ఉంది. దీంతో అక్కడ చుట్టుపక్కల ఉన్న వాటర్ తీసుకొచ్చి అది చుట్టుపక్కల వాళ్ళు ఆర్పించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఒక ఫైర్ ఇంజిన్ ప్రస్తుతానికి లోపలికి వెళ్ళిపోయింది. మిగతా స్టాండ్ బై లో ఉన్నాయి. మొత్తంగా ఆ మెకానిక్ షెడ్ లోపలిగా మొత్తం కూడా మంటలు అంటుకొని పూర్తిగా ఆగుతవుతున్నాయి. అయితే పక్కనే ఉన్న 3 అంతస్తుల భవనంలోకి ఒకసారిగా మంటలు వ్యాపించడం దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ఉన్న వాళ్ళని కూడా అక్కడి నుంచి మొత్తంగా వెకెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటుగా లోపల ఎవరు ఉండవద్దని చెప్పి కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే మొన్ననే అటు అదే నార్సింగ్ లో జరిగిన ఒక ప్రమాదంలో లోపల తలుపు పెట్టుకున్నప్పుడు 3 చనిపోవడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా లోపల ఉండొద్దు, బయటికి రావని చెప్పి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మొత్తం అయితే 3 అంతస్తుల భవనంతో పాటు మెకానిక్ షెడ్ మొత్తం కూడా తగలబడుతుంది. దాన్ని కంట్రోల్ చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ రమేష్.